మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి భాస్కర్రావు గారు, ఇప్పుడు ప్రతివారిగా వ్యవహరిస్తున్న మీ భార్య అరుణాదేవి గారు అకారణంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లి పిల్లలతో సహా వేరే ఉంటున్నందుకు మీరు బాధపడి హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ ప్రకారం వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా మీ దరఖాస్తులో కోరారు, అంతే కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ భాస్కర్రావు, సార్, ప్రతివారి అరుణాదేవి నా భార్య. మీరు వర్ణాంతర వివాహం కదూ? అవును. ఆమెను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట. కాదు. మరి మా పెళ్లి జరిగే నాటికి అరుణాదేవి డాక్టర్ రాధాపతి గారి నర్సింగ్ హోంలో గుండెపోటుతో సావు బ్రతుకుల మధ్య ఉంది. సుమంగళిగా చనిపోవాలన్న ఆమె చివరి కోరికను తీర్చమని డాక్టర్ రాధాపతి గారు నన్ను కోరారు. నేను హాస్పిటల్లో ఉండగా డాక్టర్ రాధాపతి గారు కూడా ఆయన వస్తుండేవారు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయనే అడిగారు. ఆయనే మిమ్మల్ని అడిగారా? అవును. ఐ సీ. మరి మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని, సుమంగళగా చనిపోవాలని ఆశపడ్డారని, ఆఖరి క్షణాల్లో ఉన్న మీ కోరిక తీర్చడం కోసం ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అదంతా అబద్ధం. అసలు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయన నేను అడగలేదు. మీది వర్ణాంతర వివాహమే కదూ? ఆ సంగతి నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అంటే పెళ్లికి ముందు ఆయన హరిజనుడని మీకు తెలీదా? లేదు, నాకు ఆయన చెప్పలేదు. ఆయన చెప్పానంటున్నారు. అదంతా పచ్చి అబద్ధం. అంటే ఆయన్ని పెళ్లికి ముందు మీ కులస్తుడే అనుకున్నారు కదూ? అవును. మరి ఆయన హరిజనుడని మీకెప్పుడు తెలిసింది? వాళ్ళ అక్కగారు వచ్చాక. ఎలా తెలుసుకోగలిగారు? ఆవిడ చేతలు, మాటలు, రూపం. డాక్టర్ రాధాపతి గారు, భాస్కర్రావు గారు అరుణాదేవి గారు పెళ్లి చేసుకోవటం మీకు తెలుసు కదూ? నేనే దగ్గరుండి చేయించాను. భాస్కర్రావు గారి కోరిక పైన కాదు, ఆఖరి క్షణాల్లో ఉన్న ఆమె కోరిక పైన. ఆపరేషన్ జరిగాక కూడా ఆమె బ్రతికింది కదా, మరి అవే ఆఖరి క్షణాలని ఎలా అనుకున్నారు? డాక్టర్ గా మీ మీద మీకు నమ్మకం లేక? న్యాయం మీ పక్షాన ఉన్నా కేసుకు సాక్ష్యం పైన ఆధారపడి భయపడతారు అంటే ప్లేడర్ గా మీ మీద మీకు నమ్మకం లేకనా? నో నో, అవర్ కేస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్. ఆఫ్ కోర్స్ అవర్ కేస్ ఆల్సో మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ఆల్ రైట్. భాస్కర్రావు గారు తన కులం గురించి చెప్పలేదని అరుణాదేవి గారు అంటున్నారు. నిజమే కదూ? అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలని మీరెలా చెప్పగలరు? నిజం నాకు తెలుసు కనుక. భాస్కర్రావు కులం గురించి ఆమె నాతో చెప్పింది. ఆవిడికి ఏమీ పట్టింపలేదను. పైగా వాళ్ళ అత్తయ్యను మామయ్యన కూడా ఒప్పించి పెళ్లికి తీసుకురమ్మంది. అంటే సీతాపతి గారికి జగదాంబ గారికి ఈ విషయం మీరు చెప్పారన్నమాట. శివ పచ్చి అబద్ధం. యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినప్పటికీ నీ కూడా నువ్వు కోర్టులో మాత్రం నిజం చెప్పేస్తూ ఉంటారు. అమ్మా, ఈ సంగతి నాకు ఎంత మాత్రమో చెప్పలేదు. మరి మీరు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? ఇష్టం లేక. ఇష్టం లేకపోవడానికి కూడా కారణం ఉండాలిగా. అడుగుతున్నదే ఆయన్ని. మీరు కూర్చోండి. చూడండి, ఆవిడ చెప్పిందే కారణమా? ఎస్. మరి పెళ్లి జరిగిన తర్వాత, ఆమె కోలుకున్న తర్వాత మీరు హాస్పిటల్ కి వెళ్ళారు కదూ? ఎస్. భాస్కర్రావు గారిని విడిచిపెట్టి ఇంటికి వచ్చేయమని చెప్పారు కదూ? ఎస్. మీ కులంలోనే బంగారం లాంటి కుర్రవాడిని చూసి పెళ్లి చేస్తానని చెప్పారు కదూ? ఎస్. అంటే అప్పటికి భాస్కర్రావు గారు మీ కులం కాదని మీకు తెలిసినట్టేగా? ఎస్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. అమ్మా, అయ్యా, ఇది ఎస్ కాదు, నీ ఎస్ కాదు. దట్స్ ఆల్, యువర్ ఆనర్. అమ్మా, ఇది ఎంత మాత్రం కూడా ఎస్ కాదు. భాస్కర్రావు గారి కులం గురించి మీకు గాని మీ వాళ్ళకు గాని ముందుగా తెలియదంటారు. అవును. అయితే భాస్కర్రావు గారు రాధాపతి గారు చెప్పినవన్నీ తప్పుడు సాక్ష్యాలంటారు. అవును. మీరు చెప్పిందే నిజం అంటారు. అవును. అయితే ఉత్తరం ఏమిటి? చూడండి. ఆ దస్తూరి మీదే కదూ? ఈ ఉత్తరం పెళ్లైన కొత్తలో మీరు రాసిందే కదూ? యువర్ ఆనర్, ప్రతివాడి పెళ్లైన కొత్తలోనే విశాఖపట్నంలో ఉన్న కౌల సమాజం మహర్షి గారికి రాసిన ఉత్తరం ఇది. భాస్కర్రావు గారి కులం తనకు పెళ్లికి ముందే తెలుసునని, ఆయన దేవుడు కనుక కులాలకు అతీతుడని, ఆయన చేసిన త్యాగం ప్రపంచంలో ఏ మనిషి చేయలేడని ఆమె స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఇది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఇది ఆమె దస్తూరియే కావచ్చు, కానీ భాస్కర్రావు గారు ప్రతివాదిని బలవంత పెట్టి రాయించిన ఉత్తరం అది. ఎస్,
యువర్ ఆనర్, ఉత్తరం బలవంతంగా రాయించారా ఇష్టంతో రాశారా అనేది కాదు కోర్టు వారు గమనించవలసింది. ఇష్టంతో రాసినా అయిష్టంతో రాసినా భాస్కర్ రావు గారి కులం తన కులం ఒకటి కాదన్న విషయం అరుణాదేవి గారికి ఈ ఉత్తరం రాసే నాటికే తెలుసు. ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా చాలా కాలం సుఖంగా కాపురం చేశామని ఆమె అభియోగంలోనే ఉంది. సో యువర్ ఆనర్, దీన్ని బట్టి భాస్కర్ రావు గారి కులం అరుణాదేవి గారికి ముందే తెలుసునని ఆయన చెప్పారని కోర్టు వారు నమ్మగలరని నా మనవి. ఈ కేసు డిసెంబర్ 20వ తేదీకి తిరిగి వాయిదా వేయడమైంది. మీరు ఆయన్ని విడిచిపెట్టి రావడానికి రెండవ అభియోగం తిట్టి కొట్టి బాధించారని కదా? అవునండి. తిట్టడం కొట్టడం ఎప్పటి నుంచి ఆరంభమైంది? వాళ్ళ అక్కగారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఆమె ఎప్పుడు వచ్చింది? మా పాప పుట్టినప్పుడు. ఓహో, ఆయన వచ్చినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందనమాట. అవును. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేనిపోనివి చెప్పి నన్ను తిట్టించేది. ఆవిడేం చెప్పి ఆయన నమ్మేవారు. ఆయన ఉన్నంత కాలాన్ని కొట్టారా? వెళ్ళాక కూడా. వెళ్ళాక పరిస్థితులు చక్కబడలేదా? లేదు. ఆ తర్వాతనే ఆయన మరో రూపం బయటపడింది. ఏమిటది? ఆయనకి చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలున్నాయి. ఎవరెవరు? ఒకటి తార, ఇంకొకటి ఆయన మేనకోడలు లక్ష్మి, మరొకటి అమల అని. నీ పేరు? అమలా జేమ్స్. మీకు వాది భాస్కర్ రావు గారు ఎలా పరిచయం? మా అక్కయ్య అరుణాదేవి ద్వారా. ఆయనకు మీకు ఉన్న సంబంధం? అన్నా చెల్లెల సంబంధం. అరుణాదేవి అక్క అయినప్పుడు భాస్కర్ రావు గారు అన్నయ్యలా అవుతాడు? నేను చెప్పేది సంబంధం, మీరు అడిగేది వరస. ఓహో, మీ అక్కయ్య గారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు భాస్కర్ రావు గారింటికి వెళ్ళడం రావడంలో మీ ఉద్దేశం? ఆయన మంచితనం నా కృతజ్ఞత. ఎందుకని? ఆయన నా చదువుకి మా నాన్న కళ్ళాపరేషన్కి చేసిన సహాయం. ఆయన మీకు ఆర్థికంగా సహాయం చేస్తే మీరు ఆయనకి అరుణాదేవి గారు లేని లోటు తీరుస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టులో సభ్యత మరిచి మాట్లాడడం సంస్కారం కాదు. అబ్జెక్షన్ సస్టైన్. సారీ యువర్ ఆనర్. అరుణాదేవి గారు మీ మీద ఈ ఆరోపణ చేయడానికి కారణం? నా మీద అనుమానంతో మాత్రం కాదు. చెల్లెలు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనని, దాంతో ఆమె కేసు బలపడుతుందని అనుకుని ఉండొచ్చు. మరైతే ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు? ఎంత అన్యాయంగా అడుగుతున్నారు సార్. ఇది నా శీలానికి సంబంధించిన విషయం. మరొక వైపు ఒక మంచి మనిషిని వంచే విషయం. ఆయన మంచివాడు అనటానికి మీకు డబ్బు సహాయం చేయడమేగా కారణం? కాదు. ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా అక్కయ్యని ఆమె బంధువులు కూడా దిక్కులేని శవాన్ని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలి వెళ్లిపోతే అటువంటి శవానికి తాళి కట్టి ప్రాణం పోసిన త్యాగమూర్తి మంచివాడు కాక దుర్మార్గుడు అవుతాడా సార్? వారి సంసారంలో కలతలు రావడానికి కారణాలు ఏమైనా చెప్పగలరా? కేవలం ఆమె, ఆమె అపోహ, ఆమె అనుమానం, ఆమె ఆహ. నీ పేరు? మా బాబు అప్పలు అంటాడండి, మా ఆయన అప్పి అంటాడండి, మీలాంటి వాళ్ళు అంటాను అప్పలమ్మ అంటారండి. నువ్వు భాస్కర్ రావు గారి ఇంట్లో పని మనిషివేగా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? పని లేదండి. అమ్మగారు, మీ ఇంట్లో పని ఉంటే ఇప్పిస్తారండి. ఆ తర్వాత చూద్దాం. ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. భాస్కర్ రావు గారు అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా? కొట్టుకునేవారు కాదనమాట. కొట్టుకునేవారండి. మరి అన్యోన్యంగా ఉండేవారన్నా? అయ్య బాబోయ్, అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడవ్వండి. వారిద్దరూ బాగా కొట్టుకునేవారా? చాలా బాగా. నువ్వు చూసావా? కళ్ళారా చూసావా? మరి ఎలా చెప్తున్నా? గలాసులు, వన్నం కంచాలు, డబ్బాలు, తలుపులు డబ్బడబడబడబడబడ పగిలిపోయాయండి. ఆయనే కొట్టారని ఎలా చెప్పగలవు? అమ్మగారే తిరగబడ్డారేమో. అయ్య బాబాయ్, నా ఊరు దగ్గర తాగొచ్చి పడితే నేనే తిరగబడినండి. అమ్మగారు ఎలా తిరగబడతారండి? అయ్యగారు కొట్టేసేవారండి. అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టారటగా? ఎలా కొట్టేవారు చెప్పారండి మీకు? అయ్యగారు అలాంటి ఎవరు కాదండి. ఆ రోజు మీరు చేయి చేసుకోరండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్. యువర్ ఆనర్, అరుణాదేవి గారిని భాస్కర్ రావు గారు కొట్టి తిట్టి బాధించారని, పరాయి స్త్రీలతో సంబంధం పెంచుకుని ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారని చెప్పిన సంగతి ఎంత మాత్రం నిజం కాదనేది అప్పలమ్మ, అమలా జేమ్సుల సాక్ష్యాల ద్వారా నిర్దుష్టంగా తెలుస్తోంది. యువర్ ఆనర్, ఇవన్నీ కుంటి సాకులు, దూరాన్వయాలు. వాటి అంత సప్రవర్తనా పరుడే అయితే, భార్యను హింసించని నీతివంతుడే అయితే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడని శ్రీరామచంద్రుడే అయితే ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం? ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం భాస్కర్ రావు గారు వ్రాసింది. కానీ వారి మనస్ఫూర్తిగా వ్రాస్తే ఈ ఉత్తరంలో 4 సార్లు భాస్కర్ రావు అని సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. ముందు స్నేహాలని వ్రాసి దాన్ని కొట్టివేసి మళ్ళా చెడు స్నేహాలని వ్రాయరు. దీన్ని బట్టి అరుణాదేవి, ఆమె బంధువులు భాస్కర్ రావు గారి నుండి విడిపోవాలని ముందుగా నిశ్చయించుకుని ఆయన చేత బలవంతంగా ఈ ఉత్తరాన్ని రాయించుకున్నారన్నది రుజువవుతోంది. ఇది ఆలోచించకుండా తన జీవితాన్ని తను బలి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును బలిపీఠం మీద నిలబెట్టింది అరుణాదేవి. సో యువర్ ఆనర్, భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు
ఆత్మహత్య చేసుకునే వారికి న్యాయస్థానం వీరికిచ్చే తీర్పు అడ్డుగోడ కాకూడదని న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నించి వారి కాపురాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ క్రింద తన వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా వాది భాస్కరరావు గారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు వారు మంజూరు చేసి ఇరుపక్షాల వాదన విన్న తరువాత ప్రతివాది అరుణాదేవి అభియోగాలు అసత్యాలని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు మొదలు 1 నెల రోజుల లోపుగా ప్రతివాది అరుణాదేవి పిల్లలతో సహా వాది భాస్కరరావు దగ్గరికి వెళ్లి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది. ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసిందిగా న్యాయస్థానం ఆజ్ఞాపించుతున్నది. నిండు న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించుతున్నాను. నా పిల్లలు పంపించను. నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. అలా నిలుపడమ్మా. కోర్టు వారిచ్చిన తీర్పును కాదని మీరు ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండటమే పెద్ద నేరం. కావాలంటే ఆయన మీద చర్య కూడా తీసుకోగలడు. లాయర్ గారు, వేరే ఏ మార్గం లేదా? ఆయనంతటా ఆయన వద్దంటే తప్ప వేరే ఏ మార్గం లేదమ్మా. బాబు రండి సార్, కూర్చోండి. సారీ భాస్కరరావు గారు, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసండి. అయినా ఇంత గొడవ జరిగాక ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది, నాతో ఎలా కాపురం చేస్తుంది? అదంతా నా దురదృష్టం. కాదేమండి. వస్తానండి. మంచిదండి. తమ్ముడు వచ్చినప్పుడు అమ్మ పాలిస్తుంది. అమ్మా కావాలని తీసుకెళ్లారుగా, తీసుకొచ్చేసారా? వాళ్ళే వచ్చేసారు. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లలకు కావాల్సింది తల్లేనని. కానీ ఆ తల్లి కూడా పిల్లల్ని కావాలనుకుంటుందని, ఆ పిల్లల కోసమని తన ఇంటికి వస్తుందని పిల్లల్ని తీసుకువెళ్ళాను. కానీ నువ్వు మారవని తెలుసుకున్నాను. తల్లి నుంచి కన్న బిడ్డల్ని వేరు చేసేటంత రాక్షసుని కాదు. బిడ్డల్ని నీ దగ్గరే ఉంచుకో. అరుణ, నేను కోర్టులో నెక్కిన జీవితంలో మాత్రం నీతో ఓడిపోయి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను ఉన్నాను మాత్రం మర్చిపోవద్దు. వస్తా. వద్దమ్మా, మీ అమ్మ ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే రండి. వెళ్ళు. ఏమిటి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అవునులే, ఆటగాడికి కావాల్సింది సంపాదన గాని బిడ్డలు కాదు. సరేలేరా, ఏం చేస్తాం, రండి. బాబు, ఏదిచ్చినా సముద్రం వద్దనకుండా తీసుకుంటుంది. ఆ తరువాత దేన్ని తనలో ఉంచుకోకుండా బయటకు విసిరేస్తుంది. ఎవరు కల్పించినా కష్టాలు సుఖాలు ఒక చేత్తో స్వీకరించడం, మరొక చేత్తో వదిలేయడం మంచిది. లేకపోతే గతం మన ముందుంటుంది కానీ మనం ముందుకు పోలేదు. భాస్కరుడు దూరమైన కొద్దీ చీకటి దగ్గరవుతుంది. తన తప్పు తెలుసుకోవడానికి ఆమె కొన్నాళ్ళు ఆ చీకట్లోనే ఉండడం అవసరం. ఇదంతా మర్చిపోయి ఇక్కడే ఏదో ఉద్యోగం నచ్చేది. నేను ఉద్యోగం చేయలేను స్వామీజీ. బ్రతికినంత కాలం ఇక్కడే మీ పాదాల దగ్గరే పడి ఉంటాను. సరే, నీ ఇష్టం. అదేమిటే బడికెళ్ళలేదు? పంపించేసేదే. ఎందుకని? పుస్తకాలు కొనలేదుగా. సరే, జీతం అది కొనిస్తాను. అమ్మాయి, బియ్యం అయిపోయినాయి అమ్మా, సరుకులు కూడా పూర్తిగా నిండుకున్నాయి. జీతం రావాలిగా. ఎందుకే అంత కోపం? ఎక్కడి నుంచి? పంపించేసి. అదేంటే అతను డబ్బు ఏం చేసింది? ఉన్నన్నాడు నీ సంపాదన వాడుకోరా? అక్కర్లేదు, నా పిల్లలే అనాథులు కాదు. సాయంకాలం అమ్మ
అమ్మాయికి సీమంతం చేస్తున్నాం, తప్పకుండా పేరెంటానికి రండి. సరే, మొక్కల్ని ఎప్పుడు తీసుకొచ్చారు పిన్ని గారు? పెద్దవాళ్ళు 4 వస్తున్నారు, మీరు మాత్రమే రండి. అదేమిటే మీరు మాత్రమే రండి అంటుంది, అమ్మాయిని పిలవలేదు? బాగుంది, మనం చెడ్డామని అందరూ చెడ్డారా ఏమిటి? ఇంకా నయ్యం, మా నల్ల కూడా వెలివేయలేదు. అక్క, నా మీద కోపం ఇంకా పోలేదా? నా బ్రతుకు మీదే నాకు కోపంగా ఉందమ్మా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటక్క? నేనేం బాధపడలేదు, బాగానే ఉన్నాను. అలా అనుకోకపోతే తృప్తి ఉండదు, బ్రతకలేం. అక్క, నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే కొన్నాళ్ళకి పిచ్చి కూడా పడుతుంది. కూర్చోక ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరు దేనికి పిలవనప్పుడు పిలిచిన వాళ్ళ దగ్గరికి రావు, పిలవని వాళ్ళని పిలవలేదంటావు. అసలు ఇప్పుడు నిన్ను పిలవడానికే వచ్చాను. ఈ రోజు శ్రావణ శుక్రవారం కాదు, సాయంకాలం తప్పకుండా పేరెంటానికి రావాలి. శ్రావణ శుక్రవారం విక్టోరియా కూడా చేస్తుందా? వాళ్లే చేయమని బలవంత పెట్టారు. అవునక్క, వాళ్ళకి లేని అలవాట్లు మనకెందుకు లేని ఊరుకున్నారు. కాళ్ళ దగ్గర పెట్టక్క. ఆయన ఊరుకోరుగా వీళ్ళందరితో చెప్పారు, మీ పండగ ఏమిటి మా పండగ ఏమిటి, అన్ని మన పండుగలేని వాళ్లే ఏర్పాటు చేశారు. వదినా, అమ్మ ఎవరికో డబ్బు ఇవ్వాలంట, 100 రూపాయలు. చాలా ఎత్తనం అంతా నీదేనా? బాధ్యత నాది. ఎంత పెద్దదాని అయిపోయావు అమలా? లేదక్క, వాళ్లే చేశారు. అమలా, ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడిగాక, ఇలా నోములు వ్రతాలు చేసుకునేప్పుడైనా మడి అంటూ లేకపోతే ఎలా? మడి అంటూ ఏమిటక్క ఇంకా నీ చాదస్తాం? వాళ్ళలో లేని శుచి శుభ్రత మనలో ఉన్నాయంటావా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని మడి కోసం స్నానం చేసి తడిబట్టలతో కనిపిస్తే ఏమిటక్క ప్రయోజనం? ఎవరి కోసం ఇదంతా? మరైతే బొట్టు పూలు పెట్టుకుంటున్నావు, ఆయనకి ఇష్టమేనా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని ఎవరిష్టానికో మారిపోవాలా? ఆయన పద్ధతులు నన్ను గాని నా పద్ధతులు ఆయన గాని బాధ పెట్టడం లేదే. ఒకవేళ ఆయన తనకి ఇష్టం లేదంటే ఏం చేస్తా? మానేస్తాను. ఆయన మనసుకి ఇష్టం లేని పని చేసి నేనేం సుఖపడతాను చెప్పు? తీసుకో. ఏమిటక్క విశేషాలు? అదేమిటే వాళ్ళ కూర నువ్వు వండుతున్నావు? వాళ్ళ మనిషి నేనప్పుడు వాళ్ళ పనులు కూడా చేయాలిగా. అంటే తినడం కూడానా? అవసరమైతే. ఇంకా అవసరం రాలేదనుకో. ఇష్టం లేని పని ఎలా చేయగలివే? ఇందులో ఇష్టమే ఉందక్క. వాళ్ళకు రోజు నీచి తినడం అలవాటు. నా ఒక్కదాని కోసం ఎన్నో ఏళ్లుగా వాళ్ళకున్న అలవాట్లు మానమనడం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళ పద్ధతులు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నా ఆచారాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందుకని ఎవరికి చెప్పకుండా వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళి ఎలా ఉండాలో నేర్చుకొచ్చా. హలో వదిన గారు, బాగున్నారా? ఏమిటి ఎప్పుడో ఎక్కడో ఈ వాసన నా ముక్కుకు తగిలినట్టుగా ఉంది? చేపలు. వాట్ చేపలు? ఇంట్లో ఉండదంటే మా అమ్మ ఎందుకు? అమ్మా, మీ అమ్మగారు కాదు, నేనే. నువ్వా? అమ్మనా, వాట్ ఇస్ దిస్? చేపలు నువ్వు ఉండడమా? పులుసా వేపుడా? రెండోని. ఎలా ఉండేవు? తర్వాత ఇదేమిటి? ఇది ఇది అది ఏమిటండి? అదే అంటే నేను చూడకూడదా? చూడకూడదని కాదు, పాపం ఇందులో మాంసం ఉంది. హోటల్ నుంచా? అవును, నాలుగుకి కారం తగిలి చాలా రోజులైంది, అందుకని. మీరు పదండి, నేను వచ్చి వడ్డిస్తా. నిజంగా తెస్తావుగా? చూసావాక, ఇంట్లో మగవాళ్ళకి ఏదైనా చిన్న లోపం జరిగేసరికి బజార్ను పడతారు. ఇంట్లో పొందలేదేదో బయట పొందడానికి ప్రయత్నిస్తారు. అందుకని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. పరిస్థితులను బట్టి మనం మారకపోతే సంసారం ఏం బాగుంటుంది చెప్పు? అరుణాదేవి గారు, మీ దగ్గర చాలా ఫైల్స్ పెండింగ్లు ఉండిపోయాయి. మీ గురించి మేనేజర్ గారితో మేము మాట్లాడాల్సి వస్తుంది. సారీ సార్.